హలో గైస్, ఈరోజు గండికోట డ్యామ్ దగ్గరకు వచ్చాము ఎందుకంటే సన్ రైజ్ చూద్దామని. బట్ మేము వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది. ఇది మైలవరం డ్యామ్ కంటే చాలా పెద్దది స్టోరేజ్ కెపాసిటీ. బట్ కానీ జనాలు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. రోడ్లు అసలు ఎవరికి కనపడలేదు. కొండాపురం ఎంఆర్ఓ ఆఫీస్. అమ్మోరికి ఆకలి గుర్తొచ్చేవో. ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా రిజర్వాయర్కి స్టార్ట్ అయ్యాము. నార్మల్ రోజుల్లో 10 గంటలకు కూడా మనం లేము. అలాంటిది ఇప్పుడు అలారం కంటే అరగంట ముందు లేచాము. అలారం 5:30కి పెడితే 5కే లేచేసాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప ఇంట్రెస్ట్. మా విలేజ్ నుంచి రిజర్వాయర్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఈ విలేజ్ కూడా రిజర్వాయర్లో మునిగిపోవడం జరిగింది. బట్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇక్కడ గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ స్థలాలు ఇవ్వడం జరిగింది. కొత్త విలేజెస్ ఫామ్ అయ్యాయి. ప్రపంచంలో ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంటే మా ఊర్లో జరిగిన ఒక్కొక్క డెవలప్మెంట్ ఏంటంటే ఈ హైవే పడ్డమే. మంగపట్నం దగ్గర టోల్గేట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ టోల్గేట్ దాటుతూనే లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. ఈ రిజర్వాయర్కి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి కొండాపురం నుంచి, ఇంకోటి ముత్తనూరు నుంచి రావచ్చు. యాక్చువల్గా నేను ఇప్పుడు కొండాపురం నుంచి వస్తున్నాను. ఈ రిజర్వాయర్ దగ్గర చిత్రావతి నది పెన్నా నదిలో కలుస్తుంది. ఈ వాటర్ అంతా స్టోర్ చేయడానికి ఈ రిజర్వాయర్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నుంచి రూట్ అనేది చాలా నేరోగా ఉంటుంది. ఇప్పుడు కనిపించే విలేజే కొడిగండ్లపల్లి. ఈ గండికోట రిజర్వాయర్కి చాలా దగ్గరలో ఉండే విలేజ్ ఒకటే. ఈ విలేజ్ దాటగానే మనకి మంగపట్నం మదర్ టెరెసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అక్కడే లెఫ్ట్లో ఒక రూట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం గండికోట రిజర్వాయర్కి వెళ్ళొచ్చు. ఈ కనిపించే కెనాల్స్ నుంచే పంట చేలకి తాగునీరు అందుతుంది. ఈ ముందర కనిపించే కెనాల్ని గాలేరు నగరి బ్యాలెన్సింగ్ కెనాల్ అని కూడా అంటారు. ఈ టనల్ని 2005లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఈ కెనాల్ ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా వాటర్ కూడా పంట చేలకు సప్లై అవుతుంది. ఎండాకాలంలో ఎప్పుడైతే పెన్నా నదిలో వాటర్ తక్కువగా ఉన్నా లేదంటే ఎక్కువగా ఉన్నా ఈ వాటర్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ టనల్ని యూజ్ చేస్తారు. ఇంకొంచెం ముందుకు రాగానే కొన్ని నెమళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో ఫుల్గా చిల్ అవుతున్నాయి. నాకైతే ఫస్ట్ టైం అనే చెప్పాలి, ఇలాంటి స్పీసెస్ని కేజ్లో కాకుండా బయట చూడడం చాలా బాగా అనిపించింది. ఇలాంటి స్పీసెస్ని గవర్నమెంట్ సేవ్ చేసే క్రమంలో జూలో పెట్టడం లేదంటే కేజెస్లో పెట్టడం కంటే వీటిని ప్రకృతి దగ్గరగా ఉండించడం చాలా మేలు. సో ఇలా వెళ్ళే టూరిస్టులు కానీ విజిటర్స్ కానీ ఎవరైనా ఈ స్పీసెస్కి ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా సైలెంట్గా వచ్చేసాము, వాటికి ఏం డిస్టర్బెన్స్ కలిగించుకోకుండా. ఇంకొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక మంచి వ్యూ కనిపించింది. అలాగే ఒక బోర్డు కూడా కనిపించింది. అక్కడ ఏముందంటే ఆ బోర్డులో గవర్నమెంట్ ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్కి చెందిన ల్యాండ్, ఇక్కడ ఎటువంటి కబ్జాలు మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదని ఉంది. నిజంగా ఇక్కడ వెళ్తూ ఉంటే చాలా రకాల కుందేళ్ళు స్పీసెస్ అనేవి కనిపించాయి అనమాట, పక్షులు. సో వీటన్నిటిని గవర్నమెంట్ అనేది కన్జర్వ్ చేయాలి. ఇక వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఒక పక్క అయితే కొండలపైన విండ్ మిల్స్ ఉన్నాయి, ఇంకొక పక్క రిజర్వాయర్ వాటర్, మధ్యలో రోడ్డు. ఈ రోడ్డు కూడా అక్కడక్కడ తార్ రోడ్డు, అక్కడక్కడ మట్టి రోడ్డు, ఎలా అంటే అలా ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక మోటో వ్లాగర్ అయిపోదాం అనిపించింది. ఫ్యూచర్లో మనం కూడా ట్రై చేద్దాం. దాదాపు ఇలాంటి రోడ్డే సుమారు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్ మొత్తంలో మాకు ఒక ఇల్లు కనపడలేదు, ఒక మనిషి కూడా కనపడలేదు. ఎందుకంటే ఇక్కడ కేవలం చేపలు పట్టే వాళ్ళు మాత్రమే వస్తారు. ఇకపోతే మైలవరం డ్యామ్ ఏదైతే ఉందో అది గండికోటకి చాలా దగ్గరలో ఉంటుంది. సో టూరిస్టులు ఎక్కువ మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఈ గండికోట రిజర్వాయర్ ఏదైతే ఉందో దీన్నే ఎద్దుల ఈశ్వరరెడ్డి రిజర్వాయర్ అని కూడా అంటారు. మైలవరం రిజర్వాయర్ కంటే ముందు ఈ రిజర్వాయర్ ఉంటుంది. బట్ కానీ దీనికి మంచి కనెక్టివిటీ లేదు, టూరిజం అంత ఎక్కువ లేదు ఇక్కడ. దారిలో వెళ్తుంటే మనకి చాలా చోట్ల ఈ నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సుమారుగా ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆఫీస్ కనిపిస్తుంది. అక్కడే ఒక బోర్డు కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది రిజర్వాయర్ కానీ. సో అలా ఆ రూట్లో వెళ్తుంటే వ్యూ ఇంకా కొంచెం బాగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది అది. ఇక్కడ వ్యూ ఎంత బాగుందో అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా లోతు ఉంటుంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి సో ఏమైనా జరిగినా కూడా మనమే బాధ్యత వహించుకోవాలి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక వాటర్ ఫాల్. బట్ సమ్మర్ కాబట్టి వాటర్ లేవు. బట్ ఈ కొండపైన విండ్ మిల్ ఇదంతా మంచి సీనిక్గా ఉంటుంది. ఫోటోగ్రఫీకి మంచి ప్లేస్.
ఫైనల్గా రిజర్వాయర్ దగ్గరికి వచ్చాను. ఈ రిజర్వాయర్కి ఎద్దుల ఈశ్వర్ డ్యామ్ అనే పేరు ఉంటుంది. ఈయన ఒక కమ్యూనిస్ట్ లీడరు. ఆయనకున్న 100 ఎకరాల్ని పేద ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించారు. ఈ డ్యామ్కి 14 గేట్లు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో వ్యూ మాత్రం చాలా బాగుంది. మొత్తం అంతా గోల్డిష్గా వాటర్, వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉందంతే. రాయలసీమ మొత్తానికి మెయిన్ వాటర్ రిసోర్స్ పెన్నా నది. అలాగే ఈ పెన్నా నది పైన ఉండే సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ కూడా ఇదే. నది నందిహిల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి చిక్బెల్లాపూర్ డిస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కడప, అనంతపురం, నెల్లూరు మీదుగా ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ రివర్ మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 600 కిలోమీటర్స్. చిత్రావతి, పాపాగ్ని లాంటి ఉపనదులతో ఈ పెన్నా నది అనేది రాయలసీమ మొత్తానికి ఒక పెద్ద వాటర్ రిసోర్స్. పెన్నా నది పైన ఉండే సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ ఇది. సోమశిల తర్వాత ఇదే లార్జెస్ట్ డ్యామ్. దీని కెపాసిటీ వచ్చేసి 27 TMCs. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్లో సుమారుగా 22 విలేజెస్ అనేవి ఈ డ్యామ్ వల్ల మునిగిపోవడం జరిగింది. సో మన మైలవరం డ్యామ్ కంటే ఇది త్రిబుల్ అనమాట. మైలవరం డ్యామ్ వచ్చేసి 9 TMCs కెపాసిటీ ఉంది. మన నెక్స్ట్ వీడియోలో ఈ గండికోట రిజర్వాయర్ వల్ల మునిగిపోయిన విలేజ్ ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూపిస్తాను. ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.